ఇవాళ మనము అసైన్మెంట్ 12లో ఉన్నటువంటి షఫుల్ స్ట్రింగ్ 2 అనే ప్రాబ్లాన్ని చేద్దాం. సో దీన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ 2 స్ట్రింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో 2 స్ట్రింగ్స్లో ఉంటుంది. సో ఫస్ట్ దాంట్లో నుంచి వెళ్ళి బి, సెకండ్ దాంట్లో నుంచి వెళ్ళి ఏ, అండ్ అదేవిధంగా మళ్ళీ థర్డ్ లెటర్ చూసుకున్నట్టయితే ఫస్ట్ దాంట్లో నుంచి వెళ్ళి, ఫోర్త్ లెటర్ చూసుకున్నట్టయితే సెకండ్ స్ట్రింగ్లో నుండి, ఫిఫ్త్ లెటర్ చూసుకున్నట్టయితే ఫస్ట్ దాంట్లో నుండి తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే బి అనేది 0th పొజిషన్లో ఉంటుంది, అండ్ ఏ అనేది 1 పొజిషన్లో ఉంటుంది, ఐ అనేది 2 పొజిషన్లో ఉంటుంది. సో అంటే ఫస్ట్ స్ట్రింగ్లో ఏవైతే ఈవెన్ పొజిషన్లో ఉన్నాయో సో అది అదేవిధంగా సెకండ్ దాంట్లో ఆడ్ పొజిషన్లో ఏవైతే ఉన్నాయో వాటిని మనం తీసుకొచ్చుకోవాలి. సో ఫస్ట్ దీన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. అర్థం కావడం కోసం ఫస్ట్ అని ఇస్తున్నా, సెకండ్ అని ఇస్తున్నా, సెకండ్ స్ట్రింగ్కి సెకండ్ అని ఇస్తున్నా తీసుకొని, అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 2 స్ట్రింగ్స్ కూడా సమానం ఉన్నాయి, ఈక్వల్ ఉన్నాయి. సో ఏదైనా ఒకదాని లెంత్ తీసుకుందాం, ఈక్వల్ టు ఇక్కడ ఫస్ట్ అయినా వేసుకోవచ్చు, సెకండ్ అయినా వేసుకోవచ్చు, ఎందుకంటే 2 స్ట్రింగ్స్ యొక్క లెంత్ అనేది ఈక్వల్. ఇప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఏ అని తీసుకొని ఇఫ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఐ అనేది ఐ పర్సెంటేజ్ ఐ2 ఈక్వల్ టు 0. ఒకవేళ ఐ అనేది 0 అయితే అంటే 0th పొజిషన్ అయితే అప్పుడు మనం ఏం చేయాలి? సో దీన్ని ఒక స్ట్రింగ్ లోకి అటాచ్ చేయాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ స్ట్రింగ్ ఉంది కదా, ఫస్ట్ స్ట్రింగ్ లో నుండి వర్డ్ అనే ఒక ఎంటీ స్ట్రింగ్ కు నేను ఏం చేస్తున్నా, వర్డ్ ప్లస్ ఫస్ట్ హాఫ్. ఓకేనా, నేను చేస్తున్నా ఫస్ట్ స్ట్రింగ్ నేను అటాచ్ చేస్తాను, ఫస్ట్ స్ట్రింగ్ ఆఫ్ ఐ. అంటే ఏవైతే 0th పొజిషన్ లో ఉన్నదో సో అవన్నీ కూడా వర్డ్ అనే స్ట్రింగ్ లోకి అటాచ్ చేస్తున్నా. ఇక్కడ నేను ఎంటీ స్ట్రింగ్, వర్డ్ అనే దానికి ఎంటీ స్ట్రింగ్ అనేది ఇస్తున్నా. ఒకవేళ మనకు అది కాలేదనుకోండి, ఒకవేళ ఐ అనేది ఈవెన్ పొజిషన్ కాకుండా ఆడ్ పొజిషన్ అయితే, అందుకోసం నేను ఇక్కడ ఎల్స్ అని తీసుకుంటున్నా. తీసుకొని వర్డ్ ఇక్కడ చూడండి సెకండ్ దాంట్లో ఉంది, నేను అటాచ్ చేస్తున్నా సెకండ్ ఆఫ్ ఐ తీసుకొని లాస్ట్ లో దీన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ వర్డ్ ఇక్కడ బిఏ ఐఈజీ, బిఏ ఐఈజీ. సో ఈ విధంగా మనకు అవుట్పుట్ అనేది రావడం జరిగింది. సో దీన్ని ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. సో 8/8 టెస్ట్ కేసెస్ అనేటివి మనకు పాస్ అయినాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.